విశాఖ గ్లోబల్ సమ్మిట్ కు వచ్చే అతిథులకు స్వాగత సత్కారాలు అదిరిపోయాయి. వివిధ రకాల కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సాదర స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చక్రవర్తి అందిస్తారు. ఇన్వెస్టర్ గ్లోబల్ సమ్మిట్ వైజాగ్ లో ప్రస్తుతం ఉన్నాను. ఇక్కడ ఒక పండుగ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఇక్కడ లోకల్ కళాకారులతోటి నృత్య కదమ్మాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కనపడుతున్న వాళ్ళందరూ కూడా కొమ్ముకోయ, వీళ్ళందరూ రంపచోడవరం ప్రాంతానికి చెందిన వాళ్ళు. వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఈ కళారూపాన్ని ప్రదర్శించడానికి ప్రత్యేకమైన యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. వాళ్ళకి చూసినట్లయితే కొమ్ముతో తయారు చేసినటువంటిది, అడవిదున్న కొమ్ము ఇదంతా కూడా అడవిదున్న కొమ్ముతో తయారు చేసి నెమలి ఈకలను ఇక్కడ అలంకరిస్తారు. సో ఈ ఒక రకమైనటువంటి అద్భుతమైన కళారూపం అని చెప్పుకోవచ్చు. ఒక యాక్సెసరీని మనం చూస్తూ ఉన్నాం. దీన్ని నెత్తి మీద పెట్టుకుని వాళ్ళు డాన్స్ చేస్తూ ఉంటారు. మనం ఇక్కడ చూడొచ్చు. ఎప్పటి నుంచి చేస్తున్నావు ఈ డాన్స్? చిన్నప్పటి నుండి చేస్తున్నాం సార్, 15 సంవత్సరాల నుండి. 15 సంవత్సరాల నుంచి. మా కోసం ఒక ప్రదర్శన చేస్తారా? సో చూద్దాం. యాక్చువల్లీ ఇది చూడటం నేను కూడా మొదటిసారి. ఈ కళారూపం గురించి తెలుసు కానీ విన్నది తక్కువ. తప్పెడుగుళ్ళు వేషధారణ అండ్ కళారూపం చూస్తూ ఉన్నాము. సో ఈ విధంగా ఈ స్థానికంగా ఉన్నటువంటి కళారూపాలను ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. దేశ విదేశీయులు చాలా ఆసక్తిగా దాన్ని చూస్తున్నారు. ఆహ్లాదం, అలాగే వీళ్ళకి ఉపాధి కూడా కలుగుతూ ఉంది. సో ఇక్కడ ఈవెంట్ లో ఇది ఒక ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ జిల్లా రాజేష్ తో చక్రి, ఎన్టీవీ, వైజాగ్. ఇది వాటి స్పెషల్ ఫోకస్. దిస్ ఇస్ రఫీ. నమస్తే.